ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభువుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక మారు నైనా మీ పాదాల దగ్గర ఈ రీతిగా మేము చేరడానికి, మీ మాటలు వినాలని దేవా ఆశతో ఉంటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, ఆత్మలోను విశ్వాసంలోను ప్రభువునైనా మీరు అభివృద్ధి పరచమని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో అనేక మంది నశించిపోతుంటున్న జనాంగము యేసుక్రీస్తు ప్రభుని ఇంకా ఎరగకపోవడానికి లేదా ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడానికి కారణము నేటి దినాలలో క్రైస్తవులుగా చెప్పుకుంటున్న అనేక మందిలుగా ఉంటా ఉన్నారు అన్న విషయాన్ని మరి ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాం. చాలా రకాలైన కారణాలు ఉండొచ్చు, కానీ మరి వాటిలో ప్రాముఖ్యంగా అనేక మంది క్రైస్తవ జనాంగము మరి అలాంటి వారికి ఆటంకాలుగాను అడ్డంకులుగాను ఉంటున్నారు అనడానికి ఏమాత్రం కూడా సంకోచించకుండా చెప్పగలము. ఎందుకు అంటే, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారిగా ఉంటా ఉన్నారో, ఆయనను ఎరిగిన వారిగా ఉంటా ఉన్నారో, వారి యొక్క జీవితాలు మార్చబడినవిగా ఉండాలి, వారి యొక్క హృదయాలు మార్చబడినవిగా ఉండాలి. అందుకనే మారు మనసు అనే పదము వాడబడతా ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. వారి యొక్క మనసు మార్చుకున్న వారిగా, లోకానికి పాపానికి దూరంగా జరిగి యేసుక్రీస్తు ప్రభువుకి చాలా దగ్గరగా ఉండడానికి ఇష్టపడిన వారుగాను, ఆయనను అంగీకరించి ఆయనను వెంబడించడానికి ఇష్టపడిన వారుగాను ఉంటారు నిజమైన క్రైస్తవులు అంటే. సో ఎవరైతే క్రీస్తును వెంబడిస్తున్న వారిగా ఉంటా ఉన్నారో అలాంటి వారిని మరి క్రైస్తవులుగా పిలవడము జరుగుతూ ఉంటా ఉంది. అయితే చాలా మంది క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్నారు, కానీ వారి యొక్క మనసు మార్చుకోకపోవడము, వారి యొక్క బ్రతుకు మారకపోవడము అనేక మంది గమనిస్తూ ఉంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువులో ఆయన నమ్మినా, ఆయనను అంగీకరించినా బహుశా మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయేమో అన్న ఆలోచనతో చాలా మంది మీ జీవితాలే మారలేదు, మా జీవితాలు ఇంకేం మారుస్తాడు దేవుడు అని తిరిగి ప్రశ్నించే విధంగా వారు అక్కడతో అడ్డుకట్ట వేయబడిన వారిగా ఆగిపోతా ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అనేక మంది క్రీస్తుని వెంబడించడానికి లేదా ఆయనను అంగీకరించకపోవడానికి కారణము మనమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఎందుకు అన్నది మనం ఒకసారి ఆలోచన చేస్తే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటున్నట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు ఉంటా ఉన్నారో వారి యొక్క జీవితము ఎలా మార్చబడాలి అంటే ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. పాతవన్నీ కూడా గతించిపోవాలి. ఇంతకు ముందులాగా మన మాట, ఇంతకు ముందులాగా మన చూపు, ఇంతకు ముందులాగా మన తలంపు, మన ఆలోచన, మన ప్రవర్తన ఇవి ఏవి కూడా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత అన్నిటిలో కూడా సమూలంగా మార్పు చెందడం అన్నది నీవు గమనించాలి, అనేక మంది నిన్ను గమనిస్తుంటున్న వారు గ్రహించాలి. కాబట్టి కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడాలి. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకసారి మీ యొక్క మన యొక్క హృదయాలను మనము పరీక్షించుకున్నట్లయితే పాతవి రోతవి ఏవైనా మార్చబడ్డాయా లేదా అన్న విషయాన్ని గ్రహించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఒకవేళ పాత రోత జీవితం ఇంకా నీలో కంటిన్యూ అవుతా ఉంటున్నట్లయితే నీవు ఖచ్చితంగా క్రీస్తునందున్న వాడు కాదు, నీవు ఖచ్చితంగా క్రీస్తునందున్న దానవు కాదు అన్న విషయాన్ని గ్రహించవలసిందిగా నీ పాత జీవితాన్ని బట్టి దేవుని దగ్గర మరలా ఒప్పుకొని క్షమాపణ పొందుకొని వాటిని విడిచిపెట్టవలసిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని గమనించినట్లయితే జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉంటా ఉన్నాడు. ఆయన
ట్యాక్స్ కలెక్టర్ గా ఉంటా ఉన్నాడు. అనేక మంది ప్రజల చేత ఆయన పన్ను వసూలు చేసుకునే వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ఆ ఊరి ప్రజలకు ఆయన పట్ల ఉంటున్న ఉద్దేశం ఏంటంటే ఆయన భయంకరమైన పాపి, చాలా దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడిగా ఆయన్ను ప్రజలు భావిస్తా ఉంటా ఉన్నారు. జక్కయ్య అంత పాపి ఇంకెవరు లేరు అనుకుంటున్న పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. అయితే ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభువుని చూడాలన్న ఆశతో జక్కయ్య పొట్టివాడైనందున మరి మేడి చెట్టు ఎక్కి ఆయన చూడాలని ఆశపడతా ఉంటున్నప్పుడు అదే ఎరుకో పట్టణానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యను చూసి జక్కయ్యతో ఇలా అన్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు ఎరుకో పట్టణంలో ఉంటున్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు పట్ల సనిగారు, గొనిగారు. ఈయనేంటి పోయి ఆ పాపి అయిన జక్క ఇంటికి వెళ్తానంటాడేంటి? ఈ ఎరుకో పట్టణంలో ఇంకెవరు మంచోళ్ళు దొరకలేదా ఈయనకి? చిచి పోయి పాపి అయిన జక్క ఇంటికి వెళ్తానంటాడేంటని అనేక మంది సనిగారు, గొనిగారు, తిట్టుకున్నారు. అయితే చెట్టు మీద నుంచి దిగి వచ్చిన జక్కయ్య సంతోషముగా యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకోవడాన్ని బట్టి అక్కడ ఒక గొప్ప స్టేట్మెంట్ అనేది ఆయన ఇస్తా ఉంటా ఉన్నాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, అక్కడే నిలబడి అనేక మంది జనాంగాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభుతో ఆయన చెబుతుంటున్న మాట ఏంటంటే, ప్రభువా ఇదిగో నా ఆస్తిలో సగ భాగం అమ్మి నేను బీదలకు ఇస్తా ఉంటా ఉన్నాను. నేను ఎవరి యొద్దనైనా సరే ఏదైనా సరే అన్యాయముగా నేను తీసుకుని ఉన్నట్లయితే తిరిగి అతనికి 4 గంటలుగా నేను చెల్లిస్తాను అని చెప్పడము అనేక మంది ప్రజలు విన్నారు, ఆశ్చర్యపోయారు. ఎలా వచ్చింది జక్కయ్యలో ఈ మార్పు? ఏ విధంగా కలిగింది జక్కయ్యలో ఈ మార్పు? ఈయన ఒక్క రూపాయి కూడా వదులుకోడు కదా, ముక్కు పిండి అందరి దగ్గర వసూలు చేసే వ్యక్తి కదా, అన్యాయంగా వసూలు చేసే వ్యక్తి కదా, డబ్బుని ఈయన ఆస్తి అంతా సగభాగం బీదలకి ఇస్తానంటాడేంటి? జక్కయ్యన ఇలాగా మాట్లాడుతున్నది అని అనేక మంది ఆశ్చర్యపోయిన వారిగా ఉంటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడును అబ్రహాము కుమారుడే. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే జక్కయ్య సంతోషంతో చేర్చుకున్నాడో తన యొక్క పాత రోత హృదయం మార్చబడ్డది అన్నది అనేక మంది ప్రజలు చూడగలిగారు. ఆశ్చర్యపోయేటట్లుగా అద్భుతకరంగా మారిన జక్కయ్యను అక్కడ అనేక మంది చూడగలిగారు. మరి యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్న నీ జీవితము, నీ హృదయము అలాంటి ఆశ్చర్యకరమైన మార్పు చెందినదిగా ఉంటా ఉందా? నీ పాత రోత జీవితం మార్చబడినదిగా నువ్వు గమనిస్తుంటున్నావా? ఒకవేళ అలాగ మార్పు కనిపించకపోయినట్లయితే ఇంకా నీ హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభువుని పరిపూర్ణంగా నువ్వు పిలిచిన వాడు కాదు, నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవుడికి అప్పగించిన వాడు కాదు. ఇంకా లోకానికి, పాపానికి, అనేకమైన విషయాలకు నీ హృదయంలో చోటిచ్చిన వాడుగా ఉంటున్నావు. కాబట్టి నీ జీవితము, నీ హృదయము పరిపూర్ణంగా మార్పు చెందినదిగా లేదు. అనేక మంది నేను చూస్తా ఉంటున్నప్పుడు ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి సముఖత చూపించే పరిస్థితి లేదా మారిన జీవితం నీలో కనబడడం లేదు. కాబట్టి నీవు కూడా ఒక ఆటంకంగా, ఒక అడ్డంకిగా ఉంటా ఉన్నావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. కాబట్టి క్రీస్తునందు ఉన్నాను అని అనుకుంటున్న సహోదరుడా, సహోదరి, నీ పాత రోత జీవితం మార్చబడ్డదో లేదో, నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావో లేదో ఒకసారి గమనించవలసిందిగా, ఆలోచన చేయవలసిందిగా వేడుకుంటా ఉన్నా. అలాగే ఇంకా మారినట్లుగా నీకు అనిపిస్తున్నట్లయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు పాదాల దగ్గర నీ పాత రోత జీవితాన్ని అంతటి నువ్వు ఆ దేవుని దగ్గర ఒప్పుకొని, అప్పగించుకొని, క్షమాపణ కోరుకుని నీ పరిపూర్ణమైన హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడు. దేవుడు నీ జీవితాన్ని బాగుగా ఆశీర్వదిస్తాడు. నీ జీవితాన్ని మార్చి అనేక మంది ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. కాబట్టి తలలు వంచి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నవారు ఎవరైనా సరే, దేవా నా జీవితాన్ని మార్చు, నా హృదయాన్ని మార్చు, నన్ను నూతన సృష్టిగా చేయి ప్రభువా. నా ద్వారా అనేక మంది నీ పాదాల దగ్గరకు రాగలుగుతట్లుగా మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయని ఎవరైతే నైనా
వేడుకుంటున్నారో, మరి తలుస్తూ ఉన్నారు, వారి యొక్క జీవితాలను నూతన సృష్టిగా మార్చమని, వారికి తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.